హాయ్ ఫ్రెండ్స్. ఓకే, సీటెట్, ఆంధ్రప్రదేశ్ టెట్, తెలంగాణ స్టేట్ టెట్ సంబంధించినటువంటి వాటిలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం అభివృద్ధి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 2500 బిట్స్ పార్ట్ 8 వీడియో అండి ఇది. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఈరోజు వీడియోలో. మరి ఫస్ట్ ప్రశ్న ఏంటో చూద్దాం. ఫస్ట్ది, బోధనా ప్రణాళికలో అంతర్భాగం కానటువంటి విషయం ఏది? అంతర్భాగం కానటువంటి విషయం ఏది? కానటువంటి విషయం ఏది? ఇది సీటెట్లో అడిగారండి. ఓకే, వీరు ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారనేటువంటి విషయానికి వచ్చినట్టయితే లక్ష్యాలపై స్పష్టత. సెకండ్ ఆప్షన్, బోధించు విషయం పట్ల పరిజ్ఞానం. థర్డ్ ఆప్షన్, కఠినమైన ప్రణాళిక. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విద్యార్థుల గురించిన పరిజ్ఞానం. అంటే క్వశ్చన్ చూడండి ఒకసారి. బోధనా ప్రణాళిక అంటే ఏదైతే ఉపాధ్యాయుడు రచించుకుంటాడో, ఏదైతే ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడో ఆ యొక్క లెసన్ ప్లాన్ లేదా పీరియడ్ ప్లాన్కి సంబంధించినటువంటి అంతర్భాగం కానటువంటి విషయం ఏది అనేటువంటి ప్రశ్న అండి ఇది. ఓకే, లక్ష్యాలపై స్పష్టత లేకపోతే అసలు బోధనా ప్రణాళిక అనిపించుకోం. బోధనా ప్రణాళికలో లక్ష్యాలపై స్పష్టత అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సెకండ్ ఆప్షన్, బోధించు విషయం పట్ల పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. బోధించు విషయం, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్పై ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, దాని మీద కంపల్సరిగా ఆ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరిగా ఉండాలి. ఒక ఇది కూడా అంతర్భాగమే బోధనా ప్రణాళికలో. థర్డ్ ఆప్షన్ చూస్తే కఠినమైనటువంటి ప్రణాళిక అనేది అంతర్భాగం కాదు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ చూడండి, విద్యార్థుల గురించిన పరిజ్ఞానం కూడా టీచర్కి అవసరం. బోధనా ప్రణాళికను మరి అంతర్భాగం, విద్యార్థుల గురించి పరిజ్ఞానం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న చూడండి, బోధనా ప్రణాళికలో అంతర్భాగం కానటువంటి విషయం ఏది అని అడిగారు. ఓకే, అంతర్భాగం కానటువంటి విషయానికి వచ్చేసరికి కఠినమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. బోధనా ప్రణాళికలో అంతర్భాగం కానటువంటి విషయం ఏది? కఠినమైన ప్రణాళిక. దీని సమాధానం. నెక్స్ట్ రెండో ప్రశ్న. ఓకే, సెకండ్ క్వశ్చన్, అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం ఏది? ఓకే, ఇది కూడా ఒకసారి మరి టెట్ ఎగ్జామ్లో అడిగారు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి అనుభవం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బోధన, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లక్ష్యాలు,
ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మార్గదర్శకత్వం, గైడెన్స్, మార్గదర్శకత్వం. క్వశ్చన్ అడిగినటువంటి విధానాన్ని గమనించాలి అభ్యర్థులు. ఓకే, ఇక్కడ మీరు ఏమడిగారు? లెర్నింగ్ చేయాలి, కంపల్సరిగా లెర్నింగ్ చేయాలంటే ఏముండాలి? మరి ఉండవలసినటువంటి అంశం ఏది అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఏదైనా సరే అనుభవం అనేటువంటిది ఉండాలండి. ఏదైనా ఒక విషయాన్ని అధ్యయనం చేయాలి అన్నప్పుడు ప్రీవియస్ నాలెడ్జి ఆ విషయం మీద ఎంత ఉంది అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. లెర్నింగ్ చేసేటువంటి విషయం ఎంతవరకు తెలుసు ఆ విద్యార్థికి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి బోధన అనేటువంటిది కరెక్ట్ కాదు, లక్ష్యాలు అనేటువంటిది కరెక్ట్ కాదు, మార్గదర్శకత్వం అనేటువంటిది కరెక్ట్ కాదు. అసలు అనుభవం అనేటువంటిది లేకపోతే అసలు లెర్నింగ్లో తప్పనిసరి అంశమే లేదు. ఫస్ట్ అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం ఏది అంటే అనుభవం అండి. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా అడగటం జరిగింది ఎగ్జామినేషన్లో. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం ఏది? నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 1 ఆన్సర్ ఈజ్ అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మరి లెర్నింగ్కి కంపల్సరీగా ఉండాల్సినటువంటి విషయంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ ప్రశ్న. థర్డ్ క్వశ్చన్. ఈ అభ్యసన సిద్ధాంతం బోధనా అభ్యసన ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్లు, అదేవిధంగా పునరావృతాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యాసం, డ్రిల్, పునరావృతం, రికాప్చులేషన్. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. ఓకే, అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఓకే, సైకాలజీలో సంబంధించినటువంటి అభ్యసన సిద్ధాంతాలు మరి ఉన్నాయి. అవేంటనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యత్నదోష అనేటువంటిది పెట్టుకోండి చాలు. కార్యసాధక నిబంధనం, సెకండ్ ఆప్షన్, కార్యసాధక నిబంధనం. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పరిశీలన అభ్యసనం. ఫోర్త్ వన్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం. ఈ విధంగా క్వశ్చన్ అడిగారండి. ఓకే, ఏ అభ్యసన సిద్ధాంతం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, యత్నదోష అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి అమెరికాకు చెందినటువంటి థార్న్డైక్. ఓకే, ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించినప్పుడు మరి ఏదైనా తప్పులు జరుగుతుంటాయి, రాంగులు జరుగుతుంటాయి, వాటిని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా తప్పులు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. తప్పులు అనేటువంటి వాటిని సవరించుకుంటూ జరిగేటువంటి బోధన ఏదైనా ఉందంటే అది యత్నదోష పద్ధతి అంటారండి. అదేవిధంగా కార్యసాధక నిబంధన అనేటప్పుడు మరి చాలా వరకు కార్యం ఏ విధంగా జరుగుతుంది, కార్యసాధకం దాన్ని సాధించడం అనేటువంటిది ఒక నిబంధన పెట్టుకోవటం దానికి తగ్గట్టుగా అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా పరిశీలన అభ్యసనం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనం వర్ధెమర్, కోహిలర్, కోఫ్కా అనేటువంటి వారు మరి సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అంటుంటారు, వారు దీన్ని ప్రతిపాదించారు. ఓకే, ఇక్కడ వీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అభ్యసన సిద్ధాంతం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసం, ఎక్సర్సైజ్. ఓకే, ఒక చెప్పాము, దాని మీద క్వశ్చన్స్ అడిగాం. అభ్యాసం
అనేటువంటి దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది, అది అభ్యాసం అంటాం. ఓకే, ఆ టాపిక్ మీద అభ్యాసం ఎక్సర్సైజ్ ఇచ్చాం పిల్లలకు, అదేవిధంగా డ్రిల్ ఇచ్చాం, అదేవిధంగా మరి పునరావృతం ఇచ్చాం. ఇవన్నీ కూడా మరి కంపల్సరిగా యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినవే. ఎందుకంటే తప్పులు జరుగుతున్నాయి, వాటిని సవరించుకుంటూ జరిగేటువంటి బోధనగా మనం చెప్పొచ్చు. ఈ అభ్యాసంలో కూడా పిల్లలు కొన్ని తప్పులు చేశారనుకోండి, మరలా అభ్యాసం చేయించడం అనేటువంటిది జరుగుతుంది. డ్రిల్ కూడా అంతే, మరలా చేయించడం అనేటువంటిది జరుగుతుంది. మరి పునరావృతం కూడా అంతే, మరలా చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా యత్నదోష అభ్యసన సిద్ధాంతం అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ అభ్యసన సిద్ధాంతం అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఓకే, ఈ క్రింది వానిలో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత, బుద్ధిమాంద్యత ఏది అనేటువంటి ప్రశ్న ఇది. ఓకే, శిక్షణ పొందగల అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే మిత, రెండో ఆప్షన్ వచ్చేసి అత్యధిక, మూడో ఆప్షన్ వచ్చేసి స్వల్ప, నాలుగో ఆప్షన్ వచ్చేసి తీవ్ర. ఓకే, ఈ విధంగా ఇచ్చారు ఆప్షన్స్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఒకటే ఉందండి, అది కూడా మిత బుద్ధిమాంద్యత. మోస్ట్ ఇంపార్టెంట్, అవసరమైతే గుర్తుపెట్టుకోవడానికి బాగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ క్రింది వానిలో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఏది అంటే మిత బుద్ధిమాంద్యత అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిందే. మిత బుద్ధిమాంద్యత ఉన్నటువంటి వారికి మరి శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత అంటారు. ఓకే, మిత బుద్ధిమాంద్యత ఉన్నటువంటి వారు శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఇది. శిక్షణ పొందితే వీరిలో మార్పు తీసుకురావచ్చు అనేటువంటిది ఉంటుంది. ఈ క్రింది వానిలో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఏది అంటే ఆప్షన్ ఈజ్ 1 రైట్ ఆన్సర్ అండి. మిత బుద్ధిమాంద్యత అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. ఓకే, 5వ ప్రశ్న. విరామం ఒక హక్కు, అనేటువంటిది ఎగ్జామినేషన్లో ఇట్లా అడిగాడు అండి, ఆప్షన్స్ ఇచ్చేసి. ఓకే, విరామం ఒక హక్కు అనేటువంటిది సీట్ ఎట్లా అడిగారు. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పిల్లలందరికీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మరి పరీక్షలు లేని సమయంలో, పరీక్షలు లేని సమయంలో అని ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతిభావంతులైన పిల్లలకు. థర్డ్ ఆప్షన్ ప్రతిభావంతులైన పిల్లలకు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విద్యలో వెనుకబడిన పిల్లలకు, ఒక ఈ విధంగా ఆప్షన్ ఇచ్చారండి. ఖాళీ సమయాన్ని, విరామ సమయాన్ని వినియోగించుకోవటం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. విద్యార్థికి ఖాళీ సమయం దొరికింది, ఆ ఖాళీ సమయాన్ని, విరామ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే విద్యార్థి ప్రయోజకుడు కావటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, విరామం ఒక హక్కు అన్నప్పుడు ఇది పిల్లలందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే పరీక్ష లేని సమయంలో ఖాళీ సమయం అనేటువంటిది వేస్ట్.
అదేవిధంగా ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు మాత్రమే ఇవ్వం ఇది విరామం అనేది. అదేవిధంగా విద్యలో వెనుకబడినటువంటి పిల్లలకు అసలు విరామమే ఇవ్వం. అదేవిధంగా పిల్లలందరికీ విరామం అనేటువంటిది హక్కు అండి. మోస్ట్ ఇంపార్టెంట్, విరామం ఒక హక్కు. ఎవరికి? పిల్లలందరికీ అనేటువంటిది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, విరామం ఒక హక్కు, పిల్లలందరికీ విరామం అనేటువంటిది ఒక హక్కు అనేటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ 6వ ప్రశ్న. సిక్స్త్ క్వశ్చన్. ఓకే, మరి ప్రతిభావంతులు ఎవరనగా, ప్రతిభావంతులు ఎవరనగా అనేటువంటి ప్రశ్న వచ్చిందండి. ఓకే, ఏం ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సమైక్య ఆలోచన గలవారు, సమైక్య ఆలోచన కలవారు, సెకండ్ ఆప్షన్ మరి విభిన్న ఆలోచనలు గలవారు, విభిన్న ఆలోచనలు కలవారు, థర్డ్ ఆప్షన్ బహిర్వర్తనులు, ఫోర్త్ ఆప్షన్ ఎక్కువ కష్టపడేవారు, ఎక్కువ కష్టపడేవారు, ఓకే, ఈ విధంగా ఇచ్చారు. దీని సమాధానం ఎలా కనుక్కోవాలి? ప్రతిభావంతులు ఎవరు అనేటువంటి ప్రశ్న అండి. ఓకే, సమైక్య ఆలోచన గలవారు అంటే సమైక్య ఆలోచన గలవారికి ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. విభిన్న ఆలోచన గలవారు అంటే వీళ్ళు సృజనాత్మకత కలిగినటువంటి వారండి. బహిర్వర్తనులు బయటపడి మాట్లాడేటువంటి వారు. అదేవిధంగా ఎక్కువ కష్టపడేవారు, హార్డ్ వర్కర్స్, ఎక్కువగా కష్టపడతారు వీళ్ళు. మరి ప్రతిభావంతులు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సమాధానం ఆప్షన్ 2 అండి. విభిన్న ఆలోచనలు గలవారు సృజనాత్మకత కలిగి ఉంటారు. సృజనాత్మకత వీరి సొత్తు అని మనం చెప్పవచ్చు. విభిన్న ఆలోచనలు కలవారు మరి చాలా వరకు ప్రతిభావంతులుగా గుర్తించబడతారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, మరి ప్రతిభావంతులు ఎవరనగా విభిన్న ఆలోచనలు గలవారు ప్రతిభావంతులు అంటారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, 7వ ప్రశ్న. ఓకే, 7th క్వశ్చన్. చలన కౌశలాలు అభ్యసించుటలోని చలన కౌశలాలు అభ్యసించుటలోని వైకల్యమును ఏమంటారు? వైకల్యమును ఏమంటారు? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్రాపాక్సియా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిస్కాలిక్లియా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్లెక్సియా. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డిస్ఫేసియా. ఓకే, చలన కౌశలాలు మోటార్ స్కిల్స్. ఓకే, ఇక్కడ చాలా వరకు మరి చలన కౌశలాలు అభ్యసించిన వైకల్యం ఏమంటారు అన్నప్పుడు డిస్కాలిక్యులియా అంటే ఏదైనా సరే ఒక సంఖ్యకు సంబంధించినటువంటివి 81 అనేటువంటి అక్షరాలు అంటే అంకెలను గుర్తుపట్టడం అనేటువంటిది అభ్యర్థి తప్పులు చెప్తున్నాడు. 81ని 18గా చదువుతున్నాడు, అప్పుడు అది డిస్కాలిక్యులియా కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 81ని 18గా గుర్తిస్తున్నాడు విద్యార్థి, తప్పు అవుతుంది. అంటే డిస్కాలిక్యులియా అంకెలకు సంబంధించినటువంటి విషయాలు. డిస్లెక్సియా అంటే వివిధ రకాలైనటువంటి రంగులు గుర్తించలేకపోవడం అభ్యసనంలో. అదేవిధంగా డిస్ఫేసియా ముద్రణకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉంటాయి. లెక్సియా అంటున్నదాన్ని, డిస్ఫేసియా. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ
డిస్రాఫాక్సియా. అదేవిధంగా మరి ఇక్కడ చాలా వరకు డిస్రాఫాక్సియా అంటే చలన కౌశలాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, డిస్రాఫాక్సియా చలన కౌశలాలు అభ్యసించట్లోని వైకల్యం ఏమంటారు? డిస్రాఫాక్సియా అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఓకే, 8th క్వశ్చన్. ఈ క్రింది వానిలో భాషను అర్థం చేసుకొనుటకు ముఖ్యంగా అంటే ఈ క్రింది వానిలో భాషను అర్థం చేసుకొనుటకు సంబంధించిన వైకల్యం. భాషను అర్థం చేసుకొనుటకు సంబంధించిన వైకల్యం. ఓకే, ఆప్షన్ ఈ క్రింది వాళ్ళలో భాషను అర్థం చేసుకున్నట్టుకు సంబంధించిన వైకల్యం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఫస్ట్ ఆప్షన్ అప్రాక్సియా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిస్లెక్సియా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అఫెక్సియా, మరి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముఖ్యంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అఫేసియా. ఓకే, క్రింది వారిలో భాషను అర్థం చేసుకున్నటకు సంబంధించి వైకల్యం ఏది అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అఫేసియా అనేటువంటిది భాషకు సంబంధించినటువంటిదండి. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అభ్యర్థి కంపల్సరిగా. భాష అనంగులోనే అఫేసియా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. భాషను అర్థం చేసుకున్నట్టుకు సంబంధించిన వైకల్యం ఏది? అఫేసియా. ఓకే, ఈ క్రింది వానిలో భాషను అర్థం చేసుకున్నట్టుకు సంబంధించిన వైకల్యం ఏది అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, అఫేసియా. ఓకే, అఫేసియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. నైన్త్ క్వశ్చన్. ఓకే, శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలకు బోధించుటలో శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలకు బోధించుటలో సహాయపడునది ఏది? ఓకే, ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా వీరు ఏమిచ్చారంటే ఆప్షన్స్ బ్రెయిలీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సంకేత భాష, థర్డ్ వన్ వచ్చేసి యంత్రం, ఫోర్త్ వన్ వచ్చేసి పైవన్నీ అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలకు బోధించడం సహాయపడినది ఏదంటే బ్రెయిలీ అనేటువంటిది అందులిపి అండి. ఒక యంత్రం అనేటువంటిది కూడా అందులిపికి సంబంధించినటువంటిది అని చెప్పొచ్చు. సంకేత భాష అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాళ్ళకి వినిపించదు కాబట్టి కోడ్ అనేటువంటిది ఇంపార్టెంట్ వీళ్ళకి. కాబట్టి శ్రవణ వైకల్యం కలిగినటువంటి పిల్లలకు కంపల్సరీగా కోడ్ అనేటువంటిది ఇచ్చామనుకోండి, సంకేతాలకు సంబంధించినటువంటి కొన్ని కోడ్స్ సంబంధించినటువంటి భాషని ఏర్పాటు చేసామంటే ఆ విధంగా ఎన్క్రిప్షన్లో వాళ్ళు ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. వాళ్ళకి ఆ విధంగా బోధించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలకు బోధించడం సహాయపడినది ఏది అంటే సంకేత భాష. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఓకే, 10th క్వశ్చన్. ప్రత్యేకమైన
ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు అవసరమైనది ఏది? అవసరమైనది అనేటువంటి ఆప్షన్ ఇచ్చారండి. అవసరమైనది అని ఇచ్చేసి ఈ విధంగా క్వశ్చన్ అడగటం జరిగింది. ఓకే, దీనికి ఆప్షన్స్ ఏమిచ్చారు? ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు అవసరమైనది అంటే ప్రత్యేకమైనటువంటి అభ్యసన అవరోధాలు ఉన్నాయి పిల్లల్లో, కాబట్టి వారికి ఎటువంటి అవసరాలు అనేటువంటివి ఉంటున్నాయి, ఆ అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ప్రత్యేక విద్య. ఓకే, సెకండ్ ఆప్షన్ ప్రత్యుపాయ బోధన. ఓకే, ఆప్షన్ 3 వచ్చేసి మరి ప్రవర్తన మార్పు. అదేవిధంగా జ్ఞానేంద్రియ శిక్షణ. ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు అవసరమైనది ఏది అనేటువంటి క్వశ్చన్కు మరి ఏంటి అనేటువంటి ప్రత్యేక విద్య కాదండి. ఓకే, ప్రత్యుపాయ బోధన, ప్రవర్తన మార్పు, జ్ఞానేంద్రియ శిక్షణ కాదు, అదేవిధంగా ప్రవర్తన మార్పు కూడా కాదు. ప్రత్యుపాయ బోధన అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాయంతో బోధించాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి పన్నాగంతో, ఒక ప్లాన్ తోటి బోధించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఒక ప్లాన్ని సపరేట్గా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అది ప్రత్యుపాయ బోధన అంటారండి. ఓకే, ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు అవసరమైనది ఏది అంటే ప్రత్యుపాయ బోధన. నెక్స్ట్ 11వ ప్రశ్న. 11th క్వశ్చన్. ఓకే, మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన పథకం క్రింద పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కింద పిల్లలకు అందించే భోజనంలో ప్రతిరోజు ఉండవలసిన మాంసం కృతులు మొత్తం ఎంత? మాంసకృతులు మొత్తం ఎంత? ఓకే, ఈ విధంగా క్వశ్చన్ వచ్చింది. ఓకే, మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు అందించే భోజనంలో ప్రతిరోజు మరి ఉండవలసినటువంటి మాంసకృతులు మొత్తం ఎంత అనేటువంటి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6 నుంచి 8 గ్రాములు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 8 నుంచి 12 గ్రాములు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 10 నుంచి 14 గ్రాములు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 11 నుంచి 15 గ్రాములు. ఈ విధంగా ఇచ్చారండి. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు అందించే భోజనంలో ప్రతిరోజు ఉండవలసిన మాంసకృతులు మొత్తం ఎంత అంటే 8 నుంచి 12 గ్రాములు ఉండాలండి.
8 నుంచి 12 గ్రాముల మాంసకృతులు అందాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్తున్నారు. ఓకే, మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు అందించే భోజనంలో ప్రతిరోజు ఉండవలసిన మాంసకృతులు మొత్తం ఎంత అంటే 8 నుంచి 12 గ్రాములు అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా ఓకే, డైరెక్ట్ జవాబు చెప్తేస్తాను. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా అన్న ప్రశ్నకు సమాధానం వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు. దీని సమాధానం అండి. ఓకే, విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు అనేటువంటి సమాధానం అండి. వైద్యపరంగా అది మెడికల్ పరంగా కావచ్చు, అదేవిధంగా మరి సైకలాజికల్గా కావచ్చు, అంటే మెంటల్ పరంగా కావచ్చు, అదేవిధంగా జనరల్గా ఉండేటువంటి పిల్లల నుంచి సాధారణ పిల్లల నుంచి వీరు వేరుగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. వీరు విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు అంటారండి. విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది సమాధానం వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు. నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే, 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆగమనాత్మక పద్ధతిని కనుగొన్నవారు ఎవరు? అనేటువంటిది ఆప్షన్స్లో ఇట్లా ఇస్తున్నారు. ఓకే, స్టీఫెన్సన్ 1, మరి ఫ్రాన్సిస్ బేకన్, అరిస్టాటిల్, అదేవిధంగా లాస్ట్ది వర్దేమర్ అనేటువంటి ఇచ్చారు ఆప్షన్స్లో. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి అనేటువంటి చూసినట్టయితే ఆగమనాత్మక పద్ధతిని కనుగొన్నటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం సర్ ఫ్రాన్సిస్ బేకన్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి వారు ఆగమనాత్మక పద్ధతిని కనుగొన్నవారు. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14th క్వశ్చన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. సమగ్రాకృతివాదము అంటే గెస్టాల్టిజం అండి. వాదం జర్మనీకి సంబంధించినటువంటిది ఇది. ఓకే, వాదం మూల పురుషుడు ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగారు. మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ 1 కోఫ్కా, కోహిలర్. ఆప్షన్ 3 వర్దేమర్. 4th పైవన్యు. ఇట్లా ఇచ్చారు. దీనికి సమాధానం ఏంటి? సమగ్రాకృతి వాదం మూల పురుషుడు ఎవరు? గెస్టాల్ట్ వాదం అనేటువంటి దానికి మూల పురుషుడు ఎవరు? జర్మనీకి సంబంధించినటువంటిది ఇది. సమగ్రాకృతి అంటే మొత్తాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అభ్యర్థి ఒక విషయాన్ని మొత్తంగా చదివినట్టయితే ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరుగుతుందని చెప్పినటువంటి
వాదం ఇది. ఓకే, సమగ్రాకృతి వాదం మూలపురుషుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వర్తేమర్ అనేటువంటి వారు సమగ్రాకృతి వాదం మూలపురుషుడు అని చెప్పొచ్చు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, సమగ్రాకృతి వాదం మూలపురుషుడు ఎవరు? వర్తేమర్. నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. A mind that found itself, a mind that find itself అనే గ్రంథ రచయిత ఎవరు? ఓకే, ఫస్ట్ది వచ్చేసి మరి జియాన్ జూయి ఆప్షన్, ప్రోబెల్, గాల్టన్, ఆప్షన్ 4 వచ్చేసి క్లిఫర్డ్ బీర్స్ ఇలా ఇచ్చారు. ఓకే, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి దానికి గ్రంథ రచయిత ఎవరనేటువంటి ప్రశ్నకు సమాధానం క్లిఫర్డ్ బీర్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు కూడా క్లిఫర్డ్ బీర్సేనండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎ మైండ్ దట్ ఫైండ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి గ్రంథ రచయితను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మరి గ్రంథం ఇది. ఓకే, మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, క్లిఫర్డ్ బీర్స్ అనేటువంటి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్లిఫర్డ్ బీర్స్ దీనికి సమాధానం. మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఓకే, ఆప్షన్ వచ్చేసి వోంట్, విలియం జేమ్స్, ఆప్షన్ 3 ఈజ్ స్టాన్లీ హాల్, ఆప్షన్ 4 ఈజ్ అరిస్టాటిల్ అని ఇచ్చారు. ఓకే, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే స్టాన్లీ హాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం స్టాన్లీ హాల్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? స్టాన్లీ హాల్ అండి. ఓకే, నెక్స్ట్ 17వ ప్రశ్న. సెవెంటీన్త్ క్వశ్చన్. ఓకే, ఉపాధ్యాయ భర్తీకి సంబంధించిన కమిషన్ ఏది? ఉపాధ్యాయ భర్తీకి సంబంధించిన కమిషన్ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కొఠారి కమిషన్, రామ్మూర్తి కమిటీ, అదేవిధంగా 1986 జాతీయ విద్యా విధానం, చటోపాధ్యాయ కమిషన్. ఓకే, ఉపాధ్యాయ భర్తీ అనంగా మనకు గుర్తు రావాల్సినటువంటి కమిషన్ చటోపాధ్యాయ కమిషన్ అని మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉపాధ్యాయ భర్తీకి సంబంధించినటువంటి కమిషన్ ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం చటోపాధ్యాయ కమిషన్ దేనికి సంబంధించిందంటే ఉపాధ్యాయ భర్తీకి సంబంధించినటువంటి కమిషన్ ఇది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. ఓకే, 18th క్వశ్చన్. విద్య సామాజిక భద్రత
విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు అనేటువంటి చూసినట్టయితే ఒకసారి ఎగ్జామ్ వచ్చింది. జీవించే హక్కు ఫస్ట్ ఆప్షన్, జీవించే హక్కు. సెకండ్ ఆప్షన్ అభివృద్ధి చెందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛ హక్కు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రక్షణ హక్కు. ఇలా ఇచ్చారండి. ఒకసారి సీటెట్లో అడిగారు. ఓకే, విద్య, సామాజిక భద్రత అంటే మొత్తం మీద మనకి భద్రత అనేది అవసరం, సమాజాన్ని భద్రత చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బాల హక్కులు క్రింది వర్గీకరణలో ఉంటాయి. జీవించే హక్కు కాదు. ఓకే, మరి అభివృద్ధి చెందే హక్కు అవుతుందండి ఇది. ఎందుకంటే విద్య, సామాజిక భద్రత అన్నప్పుడు అభివృద్ధి చెందే హక్కు అవుతుంది. భద్రత, సామాజిక భద్రత, సమాజాన్ని భద్రపరచడం, సమాజాన్ని చాలా వరకు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి చెందే హక్కు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయంటే అభివృద్ధి చెందే హక్కు, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. ఓకే, 19th క్వశ్చన్. మూల్యాంకనంలో 19th క్వశ్చన్, మూల్యాంకనంలో కేవలం ఏ రంగం ఒక్కటే పరీక్షింపబడుతుంది? ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, దీని సమాధానం జ్ఞానాత్మక రంగం అండి, జ్ఞానాత్మక రంగం. అంతేగాని భావావేశ రంగం, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం గురించి క్వశ్చన్స్ అడగలేము. కాబట్టి మూల్యాంకనంలో కేవలం ఏ రంగం ఒకటి పరీక్షింపబడుతుందంటే జ్ఞానాత్మక రంగం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20వ ప్రశ్న, 20th క్వశ్చన్. వార్షిక పరీక్షల నిర్వహణ అనేది అనేటువంటిది క్వశ్చన్ వచ్చిందండి ఎగ్జామ్లో. ఓకే, దీనికి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అభ్యసనం కోసం మదింపు ఫస్ట్ ఆప్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సమగ్ర మూల్యాంకనం. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అభ్యసన మదింపు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నిర్ణయ ప్రమాణ మూల్యాంకనం. ఓకే, వార్షిక పరీక్షల నిర్వహణ అనేది దేనికి జరుగుతుంది అనేటువంటి అభ్యసన మదింపు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసన మదింపు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెస్మెంట్ లెర్నింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వార్షిక పరీక్షల నిర్వహణ అనేటువంటిది దీనికి సంబంధించిందంటే అభ్యసన మదింపు జరిగిందా లేదా అనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేగాని అభ్యసనం కోసం మదింపు అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, వార్షిక పరీక్షల నిర్వహణ అనేది అభ్యసన మదింపు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ 21వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 21. ఓకే, 21. అభ్యసనం కొరకు చేపట్టే మదింపు
కొరకు అభ్యసనం కొరకు చేపట్టే మదింపు అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం ఏది? ప్రధాన ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఆప్షన్ వచ్చేసి అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అనేటువంటిది వచ్చింది, ఎగ్జామ్లో వచ్చిందండి, ఆల్రెడీ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఎలా బోధించాలి. సెకండ్ ఆప్షన్ ఏమి బోధించాలి. థర్డ్ ఆప్షన్ ఎప్పుడు బోధించాలి. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు బోధించాలి. ఇలా ఆప్షన్స్ ఇచ్చారండి. అభ్యసనం కొరకు చేపట్టేటువంటి మదింపు అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, బీఎడ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేటువంటిది ఉంటుంది పేపర్. ఆ పేపర్ సంబంధించినటువంటి దాంట్లో చాలా బిట్స్ వస్తున్నాయండి టెట్ ఎగ్జామ్లో. కాబట్టి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ బీఈడి థర్డ్ సెమిస్టర్ వాళ్ళు బాగా చదివినట్లయితే ఈ పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అంటే ఎవాల్యుయేషన్ పర్పస్లో అసెస్మెంట్ భాగంలో ఎక్కువగా ఆన్సర్ చేయొచ్చు అభ్యర్థులు. అభ్యసనం కొరకు మదింపు అంటే అభ్యసనం కొరకు చేపట్టేటువంటి మదింపు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏమి బోధించాలి, వాట్ టు టీచ్, అంతే. ఎలా బోధించాలి, హౌ టు టీచ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి వెన్ టు టీచ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. అదేవిధంగా వై టు టీచ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ వాట్ టు టీచ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఏమి బోధించాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 22వ ప్రశ్న. 22nd వచ్చేసి తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని భయరహిత అంటే భయం లేకుండా, ఓకే, భయరహిత వాతావరణాన్ని కల్పించే భయరహిత వాతావరణాన్ని కల్పించే సరి అయిన ఉపాధ్యాయ నాయకత్వం విధానం. సరి అయిన ఉపాధ్యాయ నాయకత్వ విధానం ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, అడిగారు, ఎగ్జామ్లు అడిగారు. ఓకే, దీని ఆప్షన్ చూడండి. తరగతి గదిలో అసలు భయం లేకుండా చేస్తాడు ఈ యొక్క ఉపాధ్యాయుడు. ఆ విధమైనటువంటి నాయకత్వం ఏది, అసలు భయం అనేది లేకుండా చేస్తాడు ఆ ఉపాధ్యాయుడు. మరి ఏ నాయకత్వాన్ని వహించుంటాడు అనేటువంటిది అడిగారు. ఓకే, ఫస్ట్ది ఆప్షన్ నియంతృత్వ. ఓకే, నియంతృత్వ. నెక్స్ట్ది అధికారయుత. థర్డ్ ఆప్షన్ ప్రజాస్వామ్యయుత. ఫోర్త్ ఆప్షన్ పైవన్యు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, తరగతి గదిలో భయరహిత వాతావరణం ఉంది అంటే భయం లేదు, పిల్లలకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇక్కడ కంపల్సరిగా ఆ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నాడు, ప్రజాస్వామ్యం నాయకుడిగా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి సోదరభావం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తరగతి గదిలో కూడా విద్యార్థులందరూ మరి భయం లేనటువంటి వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పించారు. అటువంటి ఉపాధ్యాయుడు ఏ నాయకత్వాన్ని కలిగి ఉన్నాడంటే ప్రజాస్వామ్యంతో నాయకత్వాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటిది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరి అయిన ఉపాధ్యాయ నాయకత్వ విధానం ఏది అంటే ప్రజాస్వామ్యయుత నాయకత్వం. నెక్స్ట్ 23వ ప్రశ్న.
23rd. ఓకే, బాలల విద్య హక్కు చట్టం, బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను 2009లోని అంశాలను అమలు చేయుటకు అడిగారండి క్వశ్చన్ ఇది. అమలు చేయుటకు కావలసిన ఫండ్, కావలసిన నిధిని, అంటే ఫండ్ని అంటే డబ్బుల్ని, ఆర్థికంగా అంటే నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. ఓకే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాను. ఓకే, బాలల విద్యా హక్కు చట్టం 2009లో అంశాలను అమలు చేయడానికి కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దేనిపై ఉన్నదంటే, మరి దేనిపై ఉన్నదని మనం అడుగుదాం ఇక్కడ, ఎందుకంటే ఆప్షన్ డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను దాని గురించి. దేనిపై ఉన్నది అనేటువంటిది అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిపై ఆధారపడ్డదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఓకే, అంటే ఈ యొక్క బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా, ఈ రెండింటి వాటాతో కలుపుకొని మరి ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రెండు కూడా పాత్ర ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధిని మరి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని కలిగి ఉన్నాయండి. ఓకే, సమకూర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ 24వ ప్రశ్న, 24th క్వశ్చన్. ఒక 10వ తరగతి విద్యార్థి వార్షిక పరీక్షల్లో వార్షిక పరీక్షల్లో 20% మార్కులు సాధించాడు. 20% మార్కులు సాధించాడు. ఓకే, అది అతని సామర్థ్యం కంటే తక్కువ. సామర్థ్యం కంటే తక్కువ. ఇది దీనికి ఉదాహరణ. ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, క్వశ్చన్ ఇట్లా వచ్చిందండి. ఆప్షన్స్ వచ్చేసి మనకి 24th క్వశ్చన్కి అల్ప నిమ్న, రెండో ఆప్షన్ వచ్చేసి అల్ప సాధన, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నిమ్న సాధన, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముఖ్యమైనటువంటి బిట్ అండి ఇది, చాలా వరకు తక్కువ సాధన. ఇంపార్టెంట్ ఇది, అడిగారు ఆల్రెడీ. ఒక 10వ తరగతి విద్యార్థి వార్షిక పరీక్షలో 20% మార్కులే సాధించాడు, కానీ అది అతని సామర్థ్యం కంటే చాలా తక్కువ. అంటే పిల్లవాడు చాలా వరకు తక్కువ సాధన చేశాడు అనేటువంటిది ఆన్సర్ కరెక్ట్ అండి. తక్కువ సాధన అనేటువంటిది జరిగింది. ఓకే, తక్కువ సాధించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒక 10వ తరగతి విద్యార్థి వార్షిక పరీక్షలో 20% మార్కులు సాధించాడు, అది అతని సామర్థ్యం కంటే తక్కువ. ఇది దీనికి ఉదాహరణ అంటే తక్కువ సాధన అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 25వ ప్రశ్న. ఏ విధమైన నాయకత్వంలో 25th క్వశ్చన్, ఏ విధమైన నాయకత్వంలో
ఏ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు. ఓకే, ఆప్షన్స్ ఇలా ఉంటాయండి. ఓకే, ఏ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు? ఫస్ట్ది ఆప్షన్ నిరంకుశ నాయకత్వం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రజాస్వామ్య నాయకత్వం. ఆప్షన్ 3 వచ్చేసి లెజెసే ఫేర్ నాయకత్వం. ఆప్షన్ 4 వచ్చేసి అనుమతించే నాయకత్వం. ఓకే, ఏ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరి మాట వినడు, కాబట్టి ఇది నిరంకుశ నాయకత్వం అండి. ఒకటే ఆన్సర్. ఓకే, ఏ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరి మాట వెనకాడు, కాబట్టి నిరంకుశ నాయకత్వం అండి దీని ఆన్సర్. ఆప్షన్ ఈజ్ 1 రైట్ ఆన్సర్. ఓకే, సీటెట్, ఏపీటెట్, టీఎస్ టెట్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముఖ్యమైన 2500 బిట్స్ పార్ట్ 8 వీడియో అండి. ఓకే, మరి చాలా వరకు ఇంకా ముఖ్యమైనటువంటి బిట్స్ అన్ని కూడా చెప్పడం జరిగిద్దండి. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.